ఎమ్మెల్యేలను బంధించినట్టు శశికళ వర్గంపై వచ్చిన ఆరోపణలపై మద్రాస్ హైకోర్టు సీరియస్ అయింది. ఈ ఆరోపణలపై వెంటనే దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించింది. గోల్డ్ బంధించినట్లు శశికళ వర్గంపై పన్నీర్ సెల్వం వర్గం తీవ్ర ఆరోపణలు చేసింది. ఎమ్మెల్యేల బందీ వ్యవహారంపై దర్యాప్తు చేసి అఫిడవిట్ సమర్పించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. అయితే ఎమ్మెల్యేలను బంధించలేదని శశికళ వర్గం స్పష్టం చేసింది. అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు శశికళ అనుచరుల చేతిలో బందీలుగా మారారా? కొవ్వొత్తూరులోని గోల్డెన్ బే రిసార్ట్స్ ను శశికళ అనుచరులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. రిసార్ట్స్ నుంచి కిలోమీటర్ మేర ప్రైవేట్ సెక్యూరిటీ కవర్ ఉంది. హోటల్ సెక్యూరిటీ గార్డుల స్థానంలో శశి అనుచరులు సెక్యూరిటీ విధుల్లో ఉన్నారు. మీడియాను రిసార్ట్ సమీపంలో కూడా అనుమతించడం లేదు. ఇంటర్నెట్ కూడా రిసార్ట్ సమీపంలో ఆపేశారు. హోటల్లో మొబైల్ జామర్లు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలకు కనీసం చదవడానికి పేపర్లు కూడా ఇవ్వలేదు. గోల్డెన్ బే రిసార్ట్స్ ఇప్పుడు జైలును తలపిస్తోంది. ఎమ్మెల్యేల కదలికలపై శశి అనుచరులు గట్టి నిఘా పెట్టారు. వరుసగా రెండో రోజు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్యేలను క్యాంపుల్లో పెట్టడాన్ని శశికళ వర్గం పూర్తిగా సమర్థించుకుంది. తమ ఎమ్మెల్యేలను కొనేందుకు పన్నీర్ సెల్వం ప్రయత్నిస్తున్నారని, అందుకే ఇలా క్యాంపుకు తరలించినట్లు చెబుతోంది. హోటల్లో మొబైల్ జామర్లు కూడా ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలకు కనీసం చదవడానికి న్యూస్ పేపర్స్ కూడా లేవు. గోల్డెన్ బే రిసార్ట్స్ ఇప్పుడు జైలును తలపిస్తోంది. ఎమ్మెల్యేల కదలికలపై శశి అనుచరులు గట్టి నిఘా పెట్టారు. వరుసగా రెండో రోజు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్యేలను క్యాంపుల్లో పెట్టడాన్ని శశికళ వర్గం పూర్తిగా సమర్థించుకుంది. తమ ఎమ్మెల్యేలను కొనేందుకు పన్నీర్ సెల్వం ప్రయత్నిస్తున్నారని, అందుకే ఇలా క్యాంపుకు తరలించినట్టుగా అంటోంది. ఎమ్మెల్యేకు 2 బాడీగార్డుల చొప్పున తన అనుచరులను నియమించింది శశికళ. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మురళి లైవ్ లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, గవర్నర్ ఒక స్పష్టత ఇచ్చేంత వరకు కూడా ఎమ్మెల్యేలకు ఈ క్యాంపులో ఉండటం తప్పదా? తాజా అప్డేట్స్. నిన్నటి నుంచి కూడా అన్నా డీఎంకే రాజకీయాలని ఎమ్మెల్యేల క్యాంపు చుట్టూ తిరుగుతున్నాయి. పన్నీర్ సెల్వం ఇప్పటికే డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైతే క్యాంపులో ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరినీ కూడా గుర్తించి అక్కడి నుంచి బయటకు తీసుకురావాలని ఆదేశాలు జారీ చేస్తే దానికి సంబంధించి ఓవైపు పోలీసులు ఇప్పటికే వారు ఎక్కడున్నారో గుర్తించే పనిలో ఉంటే, మరోవైపు బంధువులు ఎమ్మెల్యేల బంధువులందరూ కూడా కోర్టును ఆశ్రయించారు. చాలా చోట్ల పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు కూడా తమ కుటుంబ సభ్యుల వివరాలు అనేది తెలియడం లేదంటూ వారంతా కూడా పోలీసులు ఆలోచిస్తే, మరోవైపు కోర్టును కూడా ఆశ్రయించినటువంటి నేపథ్యంలో మద్రాసు హైకోర్టు పోలీసులకి ఒక ఆదేశం జారీ చేసింది. ఎమ్మెల్యేలందరూ కూడా ఎక్కడున్నారో గుర్తించి వారందరి వివరాలు కూడా అఫిడవిట్ సమర్పించాలని కూడా ఆదేశించింది. సోమవారం లోపు ఈ వివరాలన్నీ కూడా మద్రాసు హైకోర్టుకు అందించాల్సి ఉంది. సో నిన్నటి నుంచి కూడా దాదాపు 130 మంది ఎమ్మెల్యేలు తమ వద్దే ఉన్నారని పదే శశికళ వర్గం చెప్తుంటే, వారంతా ఎక్కడున్నారనేటువంటి విషయంపై కూడా వాళ్ళు చెప్తున్నటువంటి ఒకటే, మా క్యాంపులోనే ఉన్నారని చెప్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలందరినీ ఒక చోట పెట్టడాన్ని శశికళపై మొదటి నుంచి కూడా పన్నీర్ సెల్వం వర్గం వ్యతిరేకిస్తోంది. అయితే ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. మిగిలిన వారు కూడా బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ వారు ఎవరిని కూడా రానివ్వకుండా నిర్బంధించారని పన్నీర్ సెల్వం వర్గం చెబుతోంది. మొబైల్ ఫోన్లని కూడా స్విచ్ ఆఫ్ చేసి, కనీసం టీవీలు కూడా లేకుండా న్యూస్లో ఏమొస్తుంది, వార్తా కథనాలు ఏమొస్తున్నాయి అనేటువంటి విషయాలు కూడా చూసే వీలు లేకుండా వారందరికీ కూడా కట్టడి చేసినటువంటి పరిస్థితుల్లో వెంటనే అక్కడి నుంచి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ కోర్టు ఆదేశించినట్టు అఫిడవిట్ సమర్పిస్తే అందులో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వారి క్షేమ సమాచారాలన్నీ కూడా కోర్టుకు పోలీసులు సమర్పించాల్సి ఉంటుంది. సో అలా వివరాలు కనుక బయటకు వస్తే శిబిరంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న విషయం కూడా కోర్టుకి ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. సో అప్పుడు 130 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని శశికళ వర్గం చెప్తుంటే, అక్కడ ఉన్నటువంటి సంఖ్య వాస్తవంగా ఏంటనేది కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడు కూడా రాజకీయంగా వ్యూహాత్మకంగా శశికళపై పన్నీర్ సెల్వం వర్గం నెగ్గేందుకు కూడా ప్రయత్నిస్తోంది. అంటే వాళ్ళు చెప్తున్న విధంగా 130 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఖచ్చితమైనటువంటి వివరాలు పోలీసులు అఫిడవిట్తో ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి తక్కువ సంఖ్య కనుక అక్కడ ఉంటే మిగిలిన ఎమ్మెల్యేలందరినీ కూడా తమ వైపు తిప్పుకోవడం కావచ్చు. అక్కడి నుంచి పోలీసులు కోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యేలందరినీ కనుక బయటికి రప్పిస్తే
వారిలో కూడా పన్నీర్ సెల్వం వైపు వచ్చే ఎమ్మెల్యేలందరూ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇందుకోసమే ఏడీఎంకేలో 2 వర్గాలుగా ఇప్పటికే చీలిపోతే శశికళ వర్గంపై ఈ జరుగుతున్నటువంటి పరిణామాలపై కోర్టు ద్వారా నెగ్గేందుకు పన్నీర్ సెల్వం వర్గం ప్రయత్నిస్తోంది. అందుకోసమే ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలైన వెంటనే హైకోర్టు కూడా వెంటనే పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సో ఇప్పటికే కీలకమైనటువంటి నేతలంతా పన్నీర్ సెల్వంని ఆశ్రయిస్తున్నారు. నిన్న ప్రెసిడెంట్ చైర్మన్ మధుసూదన్తో పాటు పలువురు ఎంపీలు కూడా ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. మరికొద్దిసేపట్లోనే కొంతమంది ఎంపీలు కూడా రాబోతున్నారు. ప్రస్తుతం ఎంపీలు రాక సందర్భంగా ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కీలకమైనటువంటి నేతలందరూ కూడా పన్నీర్ సెల్వం కలిసి ఎమ్మెల్యేలందరినీ కూడా రాయబారాలు నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే శశికళ వైపు కొందరు ఎంపీలు మంత్రులు కూడా ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చేస్తూ ఉంటే పన్నీర్ సెల్వం వర్గం మాత్రం శిబిరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఆకర్షించే పనిలో ఉంది. ఇప్పటిదాకా 40 మంది ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోతే వారందరినీ కూడా తమ వైపు తెప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలను కూడా కోర్టు ఆదేశాలతోనూ లేదా పోలీసులకు ఆదేశాలు జారీ చేసి ఏదో విధంగా బయటకు రప్పించి పన్నీర్ సెల్వానికి మద్దతు తెలిపే విధంగా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు ఇప్పటికే గవర్నర్ని కలిసిన తర్వాత పన్నీర్ సెల్వం తనకు 5 రోజులు గడువు ఇవ్వాలని, ఈలోపు తనకున్నటువంటి బలాన్ని నిరూపించుకుంటానని అసెంబ్లీలో బల ప్రదర్శనకు అవకాశం ఇవ్వాలని కూడా కోరారు. సో దీనికి సంబంధించి గవర్నర్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ గవర్నర్ కనుక బల ప్రదర్శనకు అవకాశం ఇస్తారా, ఒకవేళ ఇస్తే ఎమ్మెల్యేల సంఖ్య ఎంత ఉంది, పన్నీర్ సెల్వం వైపు వచ్చేటువంటి సంఖ్య మెజార్టీ దిశగా ఉంటుందా, లేదంటే శశికళ వర్గం చెప్తున్నట్టు 131 మంది ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా అటువైపు ఇప్పటివరకు ఏదైతే శాసనసభాపక్ష సమావేశంలో లేఖ సంతకాలు చేసి లేఖ ఇచ్చారో ఆ మేరకు అందరూ కూడా శశికళకే మొగ్గు చూపేటువంటి అవకాశం ఉందనేది కూడా కొంత స్పష్టత వచ్చేటువంటి అవకాశం. థ్యాంక్ యూ మురళి. ఎమ్మెల్యేలను గోల్డెన్ బే రిసార్ట్స్కు తరలించారు శశికళ నిన్న. అయితే బలవంతంగా తాము తరలించలేదని చెబుతున్న శశికళ ఇప్పుడు ఎందుకు న్యూస్ పేపర్స్ ఇవ్వటం లేదు, ఎమ్మెల్యేలకు టీవీ ఎందుకు అందుబాటులో ఉంచడం లేదనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. అటు ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి కూడా వీలు లేకుండా, ఫోన్స్ కూడా లేకుండా చేయటం వెనుక తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలను బంధించినట్టు శశికళ వర్గంపై వచ్చిన ఆరోపణలపై మద్రాస్ హైకోర్టు సీరియస్ అయింది. ఈ ఆరోపణలపై వెంటనే దర్యాప్తు చేయాలంటూ పోలీసులను ఆదేశించింది. గోల్డెన్ బే రిసార్ట్స్లో ఎమ్మెల్యేలను బంధించినట్లు శశికళ వర్గంపై పన్నీర్ సెల్వం వర్గం తీవ్ర ఆరోపణలు చేసింది.